నెల్లూరు డెల్టాలో అత్యంత కీలకమైన బ్రిటిష్ ఇంజనీర్ ఆర్థర్ కాటన్ ఆలోచనతో నిర్లక్ష్యానికి గురైన కనిగిరి రిజర్వాయర్పై అధికారులకు ఫిర్యాదు. నెల్లూరు డెల్టాలో అత్యంత కీలకమైన బ్రిటిష్ ఇంజనీర్ ఆర్థర్ కాటన్ ఆలోచనతో ఆవిర్భవించిన కనిగిరి రిజర్వాయర్ నేడు అన్ని విధాల నిరాధారణకు గురై కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ నాయకులతో కలిసి ఆదివారం రిజర్వాయర్ను పరిశీలించారు. ప్రస్తుతం రిజర్వాయర్ వీడిపోయి ఎలాంటి మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురవటం కనిపిస్తోందన్నారు. రిజర్వాయర్ మధ్యలో ఉన్న కురుకొండ అనే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా కూడా రిజర్వాయర్ కొనసాగించవచ్చన్నారు. నెల్లూరు జిల్లాలో పంటలు సమృద్ధిగా పండిన దళారుల చేతుల్లో రైతులు దగా పడుతున్నారని ఆయన ఆరోపించారు. నానాటికి దళారీ వ్యవస్థ పెరిగిపోవటం వలన రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. ఈ విషయాలన్నింటిపై సోమవారం జిల్లా కలెక్టర్కు ఉన్నతాధికారులకు నాయకులు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నాయకులతో కూడా సంప్రదించి రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఎవరికి పరికరం ఈ గేట్లు మరమ్మతులు కానీ చేపిస్తే మనకు నీరు తగ్గినప్పుడు ఈ ప్రమాదం దిగువ చేలకి నీరు చాలదు. మనకి రెండో పంటకి అవును సార్ మరమ్మతులు చేయాల్సిన అవసరం. ఈ లీక్ వల్ల ఏంటంటే 24 hours 365 days లీక్ ఉండడం వల్ల పొలాలు డ్యామేజ్ అయిపోతుంది. అంటే సోడు మరిపోతుంది. చేద్దాం సార్, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేద్దాం. ఉన్నారు సార్ ఇన్ఛార్జ్ వాళ్ళకి అవగాహన ఉంటుంది, అది ఇబ్బంది ఉండదు. కొత్తగా వచ్చారా అంటే చేస్తున్నారు సార్ ఇన్ఛార్జ్ నేను ఉండాల్సిన నీరు ఉండకపోవడం వల్ల రెండో పంటకి పంట పండించుకోలేకపోతున్నాం మేము. అంతలా ఎందుకని మీరు డి గారు సి గారు ఎందుకు పట్టించుకొని ఓల్డ్ స్ట్రక్చర్ సార్ దీని మీద మామూలుగా ఎస్టిమేట్స్ అని రెడీ చేసి అప్రూవ్ చేసి సి గారు పెట్టలేదు ఇప్పుడు ఇంతవరకు. పెట్టున్నారు ఇప్పుడు బ్రిటిష్ నాటి నుంచి ఇప్పుడు వరకు అసలు రీజే పెట్టలేదు అంటున్నారు. రీసెంట్లీ సార్ మామూలుగా అసలు నేను చెప్పే సిస్టమ్ ఉందా సార్ తిరుగుద్దా తిరగదుగా అసలు చెప్పలేదుగా చేసి తిరగదు అసలు ఏం తిరిగినా ఫస్ట్ పట్టేసి అంటే దీనివల్ల ఇది ఊర్లో తిరుగుతుంది తప్ప కింద అది తిరిగినప్పుడు ఇక్కడ సమ్మర్ లో కూడా పోతుంది వాటర్ పోతా ఉంటాయి సార్. 24 hours పోతుంటాయి, 365 రోజులు పోతుంటాయి. వాళ్ళు గేట్లు మేనేజ్మెంట్ అని డబ్బులు రాసుకుంటారు సార్. గేట్లు ఈ మేనేజ్మెంటే చేయరు సార్. మనం వచ్చి పోతే రంగులు వేస్తారు దానికి చేసామని. దాదాపు 10 సంవత్సరాలు జరుగుతుంది సార్. ఇది 360 రోజులు లీకేజ్ పోతానే ఉంటుంది సార్. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఎస్కేప్కి ఎమర్జెన్సీ ఎస్కేప్ వల్ల ఇప్పుడు రిజర్వాయర్ పేరెంట్ అన్నారు సార్. అధ్యక్షులు రైతు బిడ్డ రైతు బాంధవుడు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద అధ్యయనం చేస్తూ ఎక్కడికక్కడ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి ఆయన వంతు కృషి చేస్తూ మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కనిగిరి రిజర్వాయరు ఇక్కడ ఉన్న ఇబ్బందులు అన్న తన కళ్ళారా చూశారు. ఈ సమస్యల గురించి అన్నకి వివరించడం జరిగింది. ఇప్పుడు అన్న మాటలో
రైతులకి ఏం చేయబోతున్నారు అనేది మనము విందాము. నమస్కారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా కూడా రావటం జరిగింది. ఏదైతే కనిగిరి రిజర్వాయర్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలించాలని, దీని ద్వారా జరుగుతున్న ఇబ్బందులు కానీ, రైతులకు జరుగుతున్న మేలు కానీ, కష్టాలు కానీ తెలుసుకోవాలి. ఈ ప్రాంత రైతులు ఏ రకంగా ఉన్నారనే విషయం కూడా ఆలోచన చేసి వీరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక రిజర్వాయర్ చూశాక చాలా బాగుందని చెప్పని నేను పైకెక్కితే గేట్లు రాకపోతే అది ఎప్పుడో 10 ఏళ్ల నాడు వేసిన తాళాన్ని రాళ్ళు పెట్టి పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పైకి వచ్చాక ఏదైనా గేటు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చూస్తే అది తుప్పు బట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నాడు పెట్టింది తప్పితే స్వతంత్రం వచ్చాక దాని మీద 10 రూపాయలు గ్రీజు పెట్టిన పాపాన పోలేదనిపించింది నేను. ఎందుకంటే 100 కోట్లు కాటం ద్వారా బ్రిటిష్ వాడైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగానికి భగవంతుడి కంటే ఎక్కువ కాటం ద్వారా అక్కడ కృష్ణా బ్యారేజీ కానీ ఇది కానీ ఇటువంటి అనేక ప్రాజెక్టులు కాటన్ ద్వారా నిర్మాణం చేస్తే రైతుల కోసం ఆ రోజు కనుక చేస్తే ఇవాళ స్వదేశీ మన దేశస్తులు మనం పాలన చేస్తూ కూడా మన రైతులకి మనం సరైన న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరం. ఏదైతే దీనికి సంబంధించిన విషయము ఇబ్బంది చెప్పారో దాని వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల అది పూడిపోవటం వల్ల, ఎందుకంటే ఎప్పుడో తవ్వినది ఇది ప్రాజెక్ట్ అవటం వల్ల అది పూడిపోయింది. నిజంగా దాని నిండా నీరుంటే 2 పంటలకి రైతులు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక పంట పండించుకొని 2వ పంటకి నీరు సరిపోని పరిస్థితి. అందుకోసమని దాన్ని రిపేర్లు చేయాలనేది ఒక మన రైతుల ఆలోచన. దానికి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని రిపేర్లు, అట్లాగే దీనికి సంబంధించిన లస్కర్లు ఎవరైతే ఉంటారో ఇవాళకి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరు ఉన్నారని చెప్పని చెప్తున్నారు. వారికి ఉన్నవాడికి కూడా జీతం లేదని చెప్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎందుకంటే శిథిలావస్థలో ఉంది ఈ ఆఫీస్ అంతా. మరి ఏఈలు, జేఈలు, డిఈలు, సిఈలు, ఎస్సీలు వీళ్ళందరూ దీనికి సంబంధించి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఉంటారు, ఎక్కడో చోట ఉండుంటారు. మరి దీని మీద పర్యవేక్షణ లేదు. రైతులకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏదైతే ఈ రిజర్వాయర్ని మెరుగుపరిచి దాంట్లో నీరు నిలవ ఉండేట్టుగా పూడికలు తీసి గేట్లు మరమ్మతులు జరిపేసి లోపల కూడా సుమారుగా 100 ఎకరాల పైన ఇది ఉంది, దాన్ని కూడా ఆధునీకరిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి దానికి ఒక చరిత్ర ఉంది. లోపల కురుకొండ శివాలయం కూడా ఉందని చెప్పారు. దాని ప్రయత్నం కూడా ఒక ప్రయత్నం అయితే మేము చేస్తాము. అట్లాగే ఈ జిల్లాకి సంబంధించి ఏదైతే ప్యాడీ, వరి ఎక్కువ ఆధారంతో ఈ రైతులు ఉన్నారు. ఇలా తను పండించి 6 కాలం పండించిన పంట ఇవాళ కోత కోసి కుప్ప వేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో లాగా కుప్పలేయకుండా మిషన్తో కోసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఈ వాతావరణాన్ని కలిసి రాకపోవటం వల్ల రైతు. కానీ ప్రభుత్వం మంచి రేటు ఇచ్చింది ఇవాళ. కానీ మంచి రేటు 2200 రూపాయలు పైన రేటు ఇస్తే ఇవాళ దారుణమైన పరిస్థితి అంటే 1500, 1400, 1200కు బ్రోకర్లు వచ్చి కొంటున్నారు. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రం ద్వారా కానీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ ఊరినే కేంద్రాలు తెరుస్తున్నాయి తప్పితే ప్రభుత్వం రైతు వెళితే 100 సమస్యలు పెడుతున్నారు. వీళ్ళు మీరు తడిగుడ్లు ఉన్నాయి, లేకపోతే లారీ వచ్చి తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళండి, 2 రోజులు ఆరబెట్టుకొని రండి, లేకపోతే ఈ తేమ శాతం 17 కంటే 22% ఉందంటాడు. కానీ ఆర్ఎస్కే కేంద్రంలో ఏదైతే రైతు సేవా కేంద్రం ఉందో రైతు సేవా కేంద్రంలో ఒక మిల్లు ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది. అది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో మాన్యువల్ మిషన్ ఉండేది, దాన్ని అడ్జస్ట్మెంట్లు చేసి రైతులను దోచేవాళ్ళు. కానీ ఇవాళ మాన్యువల్ మిషన్ కాదు, ఇవాళ ఆధునికమైన మిషన్ వచ్చింది, ఇవాళ కంప్యూటరేషన్ మిషన్ వచ్చింది. ఇవాళ రైతులు దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే దీన్ని టెక్నికల్ అసిస్టెంట్ ఉంటాడు, అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కనుక అక్కడ ఏదైతే చెప్తాడో, ఇక్కడ తేమ శాతం ఏదైతే చెప్తాడో అదే తేమ శాతం రైస్ మిల్లు కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ రాజీ పడకూడదు. అవసరమైతే నేను ఈ జిల్లాలో ఉండే ప్రతి రైస్ మిల్లర్ మీద నేను కంప్లైంట్ ఇస్తా. బ్రోకర్ వ్యవస్థని ఈ జిల్లాలో దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉంటుంది, కానీ నెల్లూరు జిల్లాలో అసలు నల్లి కంటే దారుణంగా కనపడకుండా ఉంటారు. వీళ్ళు మండలాలు, గ్రామాలే పంచుకున్నారంటే, నేను ఇంతకుముందు మండలాలు పంచుకున్నారేమో అనుకున్నా, గ్రామాలే పంచుకున్నారు ఈ బ్రోకర్ వ్యవస్థ అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం అరికట్టాలి. ఈ జిల్లాలో మంత్రి కానీ శాసనసభ్యులు కానీ ఆలోచన చేయాలి. అధికారం మారినంత మాత్రంగా రైతుల జీవితాలు మారవు. ఆలోచన చేసుకోవాలా. మన రైతులందరూ కూడా ఈ ఎన్డీఏ పక్షాన నిలబడ్డారు కాబట్టి ఈ రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి తప్పితే కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు.
ఆ రకమైన ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుందని, ఏదైతే రైతులు ఈ ప్రాంత రైతులు సమస్యలు చెప్పారో ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయినా సరే ఇది ఏదైతే డ్యామ్ ఏదైతే ఉందో దీని పరిష్కారం కోసం కృషి చేస్తారని మీ అందరి తరఫున అందరూ ఎవరైతే మన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు సోమవారమే మిల్లర్స్ విషయం కానీ దీని విషయం కానీ కలెక్టర్ని కలుస్తారు. కలెక్టర్ని కలిశాక నాకు విషయం తెలియజేస్తే ఇరిగేషన్ కమిషనర్ని కలుస్తాను, అవసరమైతే మినిస్టర్ని కలిసి సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తానని మీ అందరికి కూడా మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను.